హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆఫ్టర్ 7 years. మరి ఈ సంవత్సరము ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ అభ్యర్థులకు మన యాప్లో మెగా టెస్ట్ సిరీస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఎక్కడా కూడా మీకు అందుబాటులో లేనటువంటి టెస్ట్ సిరీస్ అండి. ఇది వన్ అండ్ ఓన్లీ మన దగ్గరే అందుబాటులో ఉంది. 100% సిలబస్తో ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, సబ్ టాపిక్స్తో సహా ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడము జరుగుతుంది. యాక్చువల్గా అయితే 599 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 299కే ఇస్తున్నామండి దివాళీ ఆఫర్ సందర్భంగా. ఇంకెందుకండి లేట్, ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఎన్ని వీడియో క్లాసులు విన్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయడము, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమండి. మన యొక్క నాలెడ్జ్ని మనము టెస్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు చదివాము, ఎంతవరకు గుర్తుంది అని తెలియడానికి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. మరి చాప్టర్ వైజ్గా, అంటే యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్తో పాటుగా మీకు మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందిస్తున్నామండి. ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే 2 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సిరీస్ తీసుకున్న వాళ్ళైతే వాటిని రాయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఆర్కే ట్యూటోరియల్ మన యాప్ పేరు, డౌన్లోడ్ చేయండి. లేదా టెస్ట్ సిరీస్ అని వీడియో కింద వీడియోకి కామెంట్ పెట్టినట్లయితే కూడా మీకైతే మరి యాప్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈరోజు. ఆల్ ది బెస్ట్. ఇక కంటెంట్లోకి వద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. మరి మన టాపిక్ వచ్చేసి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ సిలబస్లో భాగంగా థర్డ్ టాపిక్ అయినటువంటి ప్యాథాలజీలో యూనిట్ 3 అయితే చూడబోతున్నాము. హిస్టోపాథాలజీ. మార్నింగ్ ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను. సో ఇది సెకండ్ క్లాస్, ఇంకొక క్లాస్ కూడా ఉంటుంది రేపు మార్నింగ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, గమనించాలి. ఓకే, నెంబర్ 1 చూద్దాం. వాట్ ఈస్ ద ఆప్టిమల్ time for fixation of tissue in formalin? What is the optimal time for fixation of tissue in formalin? అంటే ఫార్మలిన్లో టిష్యూ ఫిక్సేషన్కు గరిష్ట సమయము ఎంత టైం ఉండాలండి కంపల్సరీగా? ఆప్షన్ సి 12 నుంచి 24 గంటల సమయం అయితే కంపల్సరీగా ఉండాలండి. ఫార్మలిన్లో టిష్యూ యొక్క ఫిక్సేషన్ గరిష్ట సమయము 12 నుంచి 24 గంటలు. The optimal time for fixation in formalin is 12 to 24 hours depending on the size of the tissue sample. అంటే ఆ యొక్క టిష్యూ శాంపిల్ పైన మరి ఎంత సమయం అనేది ఉంచాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫిక్సియేటివ్ ఇన్ అ సైటాలజీ స్పెసిమెన్? సైటాలజీ నమూనాలో ఫిక్సియేటివ్గా ఏది ఉపయోగిస్తారు? సైటాలజీ నమూనాలో ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, 95% ఇథనాల్. 95% ఇథనాల్ అండి. వివరాలు చూద్దాం. ఇన్ సైటాలజీ 95% ఇథనాల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫిక్సియేటివ్ ఫర్ smears. It helps to preserve the cellular details by preventing autolysis అండ్ డీగ్రేడేషన్. అంటే సైటాలజీలో 95% ఇథనాల్ ఫిక్సియేటివ్గా అయితే మరి స్మియర్ల కోసము ఉపయోగిస్తారు. ఇది ఆటోలైసిన్ మరియు డీగ్రేడేషన్ను నివారించడం ద్వారా సెల్యులర్ వివరాలను రక్షించడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డీకాల్సిఫికేషన్ ఇన్ హిస్టోపాథాలజీ? హిస్టోపాథాలజీలో డీకాల్సిఫికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? టు సాఫ్టెన్ బోన్ టిష్యూ ఫర్ సెక్షనింగ్. టు సాఫ్టెన్ బోన్ టిష్యూ ఫర్ సెక్షనింగ్. ఇంపార్టెంట్. ఓకే, వివరాలు చూద్దాం. Decalcification is performed to remove calcium deposits from bone tissue, so softening it enough to allow for థిన్ సెక్షనింగ్ డ్యూరింగ్ హిస్టోలాజికల్ ప్రాసెసింగ్. అంటే ఎముక టిష్యూ నుంచి కాల్షియం డిపాజిట్లను తొలగించి హిస్టోలాజికల్ ప్రాసెసింగ్ సమయంలో తక్కువ మందం కత్తిరించడానికి, టిష్యూను సరిపడినంత మృదువుగా చేయడానికి డీకాల్సిఫికేషన్ అనేది చేయబడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్,
Which stain is used to demonstrate reticular fibers in a histological sections? Which stain is used to demonstrate reticular fibers in histological sections? హిస్టలాజికల్ సెక్షన్లలో రెటిక్యులర్ ఫైబర్లను చూపించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిల్వర్ స్టెయిన్. సిల్వర్ స్టెయిన్. వివరాలు చూద్దాం. Reticular fibers are demonstrated using a silver stain which make the fibers appear black. This method is used for visualizing the fine network of fibers. అంటే రెటిక్యులర్ ఫైబర్లను సిల్వర్ స్టెయిన్ ఉపయోగించి చూపిస్తారు. ఇవి నలుపు రంగులో కనిపిస్తాయి. ఈ పద్ధతి ఫైబర్ల యొక్క నెట్వర్క్ను చూడడానికి ఉపయోగిస్తారు, ఫైన్ నెట్వర్క్ని. ఓకేనా, ఇంపార్టెంట్. What type of a microtome? What type of a microtome is commonly used for cutting paraffin embedded tissues? ఏంటండి? What type of microtome is commonly used for cutting paraffin embedded tissues? పారాఫిన్ యొక్క ఎంబీడెడ్ టిష్యూలను కత్తిరించడానికి సాధారణంగా ఏ మైక్రోటోమ్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రోటరీ microtome. Important, rotary microtome. The rotary microtome is the most commonly used microtome for cutting thin sections of a paraffin embedded tissue in histopathology laboratories. అంటే హిస్టోపాథాలజీ ప్రయోగశాలలో పారాఫిన్ ఎంబీడెడ్ టిష్యూల యొక్క తక్కువ మందం సెక్షన్లను కత్తిరించడానికి రోటరీ మైక్రోటోమ్ సాధారణంగా ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిక్సియేటివ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ గ్లైకోజన్ ఇన్ టిష్యూస్? అంటే టిష్యూలలో గ్లైకోజన్ను రక్షించడానికి ఏ ఫిక్సియేటివ్ను ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కార్నోయిస్ ఫిక్సియేటివ్. ఓకే, కార్నోయిస్ ఫిక్సియేటివ్. చూద్దాం. Carnoid fixative is used to preserve glycogen in tissues as it avoids the loss of glycogen during a fixation, which can happen with other fixative like formalin. అంటే కార్నోయిడ్ ఫిక్సియేటివ్ టిష్యూలలో గ్లైకోజన్ను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఫార్మలిన్ వంటి ఇతర ఫిక్సియేటివ్లతో ఫిక్సేషన్ సమయంలో గ్లైకోజన్ నష్టం కలగకుండా చూస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. Which type of sectioning is performed for rapid intraoperative diagnosis? intraoperative diagnosis అంటే ఆపరేషన్ సమయంలో వేగవంతమైన నిర్ధారణ కోసం ఏ విధమైన సెక్షనింగ్ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ఫ్రోజన్ సెక్షన్. ఓకే, ఫ్రోజన్ సెక్షన్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ర్యాపిడ్ ఆపరేటివ్ డయాగ్నోసిస్ కోసము. ఓకే, చూద్దాం. ఫ్రోజన్ సెక్షనింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ఇంట్రాఆపరేటివ్ డయాగ్నోసిస్ వేర్ టిష్యూస్ ఆర్ ఫ్రోజన్ సెక్షన్ అండ్ స్టెయిన్డ్ క్విక్లీ టు ప్రొవైడ్ ఇమీడియట్ రిజల్ట్స్. అంటే ఫ్రోజన్ సెక్షనింగ్ అనేది ఆపరేషన్ సమయంలో వేగవంతమైన నిర్ధారణ కోసం ఉపయోగిస్తారు. ఇందులో టిష్యూలను ఫ్రీజ్ చేసి సత్వరమే కత్తిరించి స్టెయిన్ చేసి తక్షణ ఫలితాలనైతే అందిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ జైలిన్ ఇన్ అ టిష్యూ ప్రాసెసింగ్? ఓకే, టిష్యూ ప్రాసెసింగ్లో జైలిన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? జైలిన్ యొక్క ప్రధాన విధి ఆప్షన్ సి అండి, క్లియరింగ్ ఏజెంట్. ఓకేనా, క్లియరింగ్ ఏజెంట్. చూద్దాం. Xylene is used as a cleaning agent in tissue processing, replacing alcohol and making the tissue transparent, which is necessary for embedding in paraffin. Xylene అనేది ఎందుకు ఉపయోగిస్తారండి? టిష్యూ ప్రాసెసింగ్లో క్లియరింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. ఓకేనా, మరి ఇది ఆల్కహాల్లోని స్థానంలో ఉంచి టిష్యూని పారదర్శకంగా మారుస్తుంది. ఇది పారాఫిన్లో ఎంబీడింగ్కి చాలా అవసరము. నెక్స్ట్ వన్, విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై అమిలాయిడ్ డిపాజిట్ ఇన్ టిష్యూస్? టిష్యూలలో అమిలాయిడ్ డిపాజిట్లను గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, కాంగో రెడ్. ఓకే, కాంగో రెడ్.
Congo red stain is used to identify amyloid deposit in tissue which appear red under light microscopy and show green by refrigerator. Okay, by refrigerants under polarized light. ఓకే, చూద్దాం. కాంగో రెడ్ స్టైన్ టిష్యూలలో అమెలాయిడ్ డిపాజిట్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది లైట్ మైక్రోస్కోపీలో ఎర్రగా కనిపిస్తుంది మరియు పోలరైజ్డ్ లైట్ క్రింద గ్రీన్ బై రిఫ్రిజెంట్స్ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ఆక్వియస్ ఫిక్సియేటివ్? క్రింది వాటిలో నీటి ఆధారిత ఫిక్సియేటివ్ కాదు. ఆక్వియస్ నాన్ ఫిక్సి అండ్ aqueous fixative. So acetone is a non-aqueous fixative used for certain types of tissues, especially for enzyme histochemistry and when rapid fixation is required. సో అసిటోన్ అనేది నీటి ఆధారితం కానీ ఫిక్సియేటివ్. ఇది ఎంజైమ్ హిస్టోకెమిస్ట్రీ కోసము మరియు వేగవంతమైన ఫిక్సేషన్ అవసరమైనప్పుడు ప్రత్యేకంగా ఉపయోగించడమైతే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెయిన్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ అ స్టెయినింగ్ మజిల్ ఫైబర్స్? మజిల్ ఫైబర్లను స్టెయిన్ చేయడానికి ఏ స్టెయిన్ అత్యంత అనుకూలము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాసన్ ట్రైక్రోమ్. ఓకే, మాసన్స్ ట్రైక్రోమ్. వివరాలు చూద్దాం. మాసన్ ట్రైక్రోమ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు distinguish between collagen and a muscle fiber, with a muscle fiber staining red and collagen fiber staining blue or green. మాసన్ ట్రైకోమ్ స్టెయిన్ కొలాజన్ మరియు మాసన్ ఫైబర్లను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. మాసల్ ఫైబర్లు ఎర్రగా మరియు కొలాజన్ ఫైబర్లు నీలం లేదా ఆకుపచ్చ స్టెయిన్గా అవుతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ మాస్డ్ సెల్ ఇన్ టిష్యూ సెక్షన్? టిష్యూ సెక్షన్లలో మాస్ట్ సెల్లను చూడడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి. సో టోలిడిన్ బ్లూ. ఓకే, టోలిడిన్ బ్లూ అండి. ఓకే, చూద్దాం. టోలిడిన్ బ్లూ ఈజ్ యూజ్డ్ టు స్టెయిన్ మాస్ట్ సెల్స్ విచ్ ఎగ్జిబిట్ మెటాక్రోమాసియా అండ్ అపియర్ ప్యూపుల్ ఆర్ రాడిష్ పర్పుల్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఫిక్సియేటివ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ? ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీకి ఏ ఫిక్సియేటివ్ను ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి. సో గ్లూటరాల్ డిహైడ్. వివరాలు చూద్దాం. గ్లూటరాల్డిహైడ్ ఈజ్ ద ప్రిఫర్డ్ ఫిక్సియేటివ్ ఫర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ యాజ్ ఇట్ ప్రిజర్వ్ ultra structural details of a cell and tissues by cross-linking proteins. Important. అంటే గ్లూటరాల్డిహైడ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కోసం ప్రాధాన్యత ఇచ్చిన ఫిక్సియేటివ్. ఇది సెల్లు మరియు టిష్యూల యొక్క అల్ట్రా స్ట్రక్చర్ వివరాలను ప్రోటీన్లను క్రాస్ లింక్ చేయడం ద్వారా రక్షిస్తుంది. నెక్స్ట్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎంబీడింగ్ టిష్యూ ఇన్ అ పారాఫిన్ వాక్స్? What is the main purpose of embedding tissue in paraffin wax? పారాఫిన్ వ్యాక్స్లో టిష్యూలను ఎంబెడ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ సి అండి, టు అలో ఫర్ థిన్ సెక్షనింగ్. వివరాలు చూద్దాం. ఎంబెడింగ్ టిష్యూ ఇన్ పారాఫిన్ వాక్స్ ప్రొవైడ్స్ సపోర్ట్ అలోయింగ్ ఫర్ థిన్ సెక్షనింగ్ 4 to 6 micrometers that is necessary for microscopic examination. అంటే పారాఫిన్ వ్యాక్స్లో టిష్యూలను ఎంబెడ్ చేయడము మైక్రోస్కోపిక్ పరీక్ష కోసం అవసరమైన సన్నని సెక్షన్లు కత్తిరించడానికి మద్దతు ఇస్తుంది. నెక్స్ట్. విచ్ స్టైనింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డెమాన్స్ట్రేట్ మైక్రోబ్యాక్టీరియా ఇన్ టిష్యూ సెక్షన్స్? టిష్యూ సెక్షన్లలో మైక్రోబ్యాక్టీరియాను చూపించడానికి ఏ స్టెయిన్ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా, జెయిల్ నెల్సన్ స్టెయిన్. ఓకే, వివరాలు చూద్దాం. జెయిల్ నెల్సన్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా లైక్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్. ద బ్యాక్టీరియా అపియర్ రెడ్ అగైనెస్ట్ ఏ బ్లూ బ్యాక్గ్రౌండ్. ఇంపార్టెంట్ అండి. యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఈ బ్యాక్టీరియాను ట్యూబెరోక్లోసిస్ వంటి బ్యాక్టీరియాలను గుర్తించడానికి జీల్ నెల్సన్ స్టెయిన్ ఉపయోగిస్తారు.
బ్యాక్టీరియా నీలం నేపథ్యంపై ఎర్రగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ ఐడియల్ ఫర్ ప్రిజర్వింగ్ న్యూక్లియర్ డీటెయిల్స్? న్యూక్లియర్ వివరాలను రక్షించడానికి ఫిక్సియేటివ్ అనుకూలము. ఆన్సర్ ఆప్షన్ అండి ఫార్మలిన్. చూద్దాం. ఫార్మలిన్ ఈజ్ ఐడియల్ ఫర్ ప్రిజర్వింగ్ న్యూక్లియర్ డీటెయిల్స్ డ్యూ టు ఇట్స్ అబిలిటీ టు క్రాస్ లింక్ ప్రోటీన్స్ విచ్ హెల్ప్డ్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది న్యూక్లియర్ స్ట్రక్చర్. అంటే ప్రోటీన్లను క్రాస్ లింక్ చేయడం ద్వారా న్యూక్లియర్ నిర్మాణ సమగ్రతను నిర్వహించడంలో ఫార్మలిన్ సహాయపడుతుంది. అందువల్ల ఇది న్యూక్లియర్ వివరాలను రక్షించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఫంగీ ఇన్ టిష్యూ సెక్షన్స్? టిష్యూ సెక్షన్లలో ఫంగీలను లేదా ఫంగస్లను గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి. సో గోమరి మెథనమైన్ సిల్వా, జిఎంఎస్ అంటారండి. గోమరి మెథనమైన్ సిల్వా. వివరాలు చూద్దాం. GMS stain is a commonly used to detect a fungi in tissue sections. Fungi elements appear black against a green or a light background. ఓకే, ఇంపార్టెంట్ అండి. జిఎంఎస్ స్టెయిన్ సాధారణంగా టిష్యూ సెక్షన్లలో ఫంగస్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఫంగల్ ఎలిమెంట్స్ నలుపు రంగులో పచ్చటి లేదా లైట్ నేపథ్యంలో కనిపిస్తాయి. నెక్స్ట్. విచ్ టిష్యూ ప్రాసెసింగ్ స్టెప్ ఫాలోస్ డిహైడ్రేషన్? విచ్ టిష్యూ ప్రాసెసింగ్ స్టెప్ ఫాలోస్ డిహైడ్రేషన్? అయితే డిహైడ్రేషన్ తర్వాత టిష్యూ ప్రాసెసింగ్లో ఏ దశ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్లీనింగ్. ఓకే, క్లీనింగ్. చూద్దాం. ఆఫ్టర్ డిహైడ్రేషన్ క్లీనింగ్ ఏజెంట్స్ లైక్ అజైలన్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద ఆల్కహాల్ ఫ్రమ్ ద టిష్యూ అండ్ మేక్ ఇట్ ట్రాన్స్పరెంట్, ప్రిపేరింగ్ ఇట్ ఫర్ ఎంబీడింగ్. డిహైడ్రేషన్ తర్వాత టిష్యూ నుంచి ఆల్కహాల్ను తొలగించి పారదర్శకంగా చేయడానికి జైలిన్ వంటి క్లియరింగ్ ఏజెంట్లను ఉపయోగిస్తారు. తద్వారా టిష్యూ ఎంబీడింగ్ కోసము సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రికమెండెడ్ ఫిక్సియేటివ్ ఫర్ లింఫాయిడ్ టిష్యూ? లింఫాయిడ్ టిష్యూలను సిఫారసు చేయబడిన ఫిక్సియేటివ్ ఏది? ఆప్షన్ బి అండి, B5 ఫిక్సియేటివ్ అంటారండి. దీన్ని ఏమంటారు? B5 ఫిక్సియేటివ్. B5 fixative is commonly used for lymphoid tissues because it preserves nuclear details and allow for better identification of lymphocytes అండి. ఓకేనా? B5 ఫిక్సేటివ్ ఏం చేస్తుంది? లింఫాయిడ్ టిష్యూల కోసం సాధారణంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది న్యూక్లియర్ వివరాలను రక్షించి లింఫోసైట్లను మెరుగ్గా గుర్తించడానికి అనుమతి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఎలాస్టిక్ ఫైబర్ ఇన్ టిష్యూస్? టిష్యూలలో ఎలాస్టిక్ ఫైబర్లను గుర్తించడానికి స్టెయిన్ ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అండి, వెర్హోఫ్ స్టెయిన్. ఓకే, వెర్హోఫ్ స్టెయిన్. వివరాలు చూద్దాం. వెర్హోఫ్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఎలాస్టిక్ ఫైబర్ ఇన్ టిష్యూ సెక్షన్స్. ఎలాస్టిక్ ఫైబర్స్ అపియర్ బ్లాక్ అగైన్స్ట్ ఏ లైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, వెర్హోఫ్ స్టెయిన్ అనేది టిష్యూ సెక్షన్లలో ఎలాస్టిక్ ఫైబర్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఎలాస్టిక్ ఫైబర్లు లైట్ నేపథ్యంపై నలుపు రంగులో కనిపిస్తాయండి. ఏం రంగు అండి? నలుపు రంగు. నెక్స్ట్. విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎంబీడింగ్ మీడియం ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ? ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో ఎంబీడింగ్ మీడియంగా ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి, పారాఫిన్ వాక్స్ అండి. ఓకేనా? Epoxy resin is used as an embedding medium in an electron microscopy because it provides a hard block suitable for ultra-thin sectioning required for electron microscopy. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ కోసము అవసరమైన అల్ట్రా తక్కువ మందం సెక్షన్ల కోసం అనుకూలమైన కఠినమైన బ్లాక్ను అందించడానికి ఎంపాక్సీ రెసిన్ ఎంబీడింగ్ మీడియంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్. Which stain is commonly used to highlight basement membranes in tissue? టిష్యూలో బేస్మెంట్ మెంబ్రెన్లను హైలైట్ చేయడానికి సాధారణంగా ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, పాస్. PAS, పాస్. ద పీరియాడిక్ యాసిడ్ చిఫ్ స్టెయిన్ ఈజ్ used to highlight basement membranes and other carbohydrate rich structure which appear magenta. పీరియాడిక్ యాసిడ్ చిఫ్ స్టెయిన్లను బేస్మెంట్ మెంబ్రేన్ మరియు ఇతర కార్బోహైడ్రేటెడ్ సమృద్ధమైన నిర్మాణాలను హైలైట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మెజెంటాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్.
What is the purpose of a antigen retrieval in a immunohistochemistry? ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో యాంటీజెన్ రిట్రైవల్ ఉద్దేశం ఏంటి? ఆప్షన్ బి అండి, టు ఎన్హాన్స్ యాంటీబాడీ బైండింగ్ టు యాంటీజెన్. టు ఎన్హాన్స్ యాంటీబాడీ బైండింగ్ ఇన్ యాంటీజెన్. ఇంపార్టెంట్ అండి, వివరాలు చూద్దాం. యాంటీజెన్ రిట్రైవల్ ఇన్వాల్వ్స్ treating tissue selecting to unmarked antigens which allows to antibodies to bind more effectively during immunohistochemistry. వివరాలు చూద్దామండి తెలుగులో. యాంటీజెన్ రిట్రైవల్ టిష్యూ సెక్షన్లను ట్రీట్ చేయడం ద్వారా యాంటీజెన్లను బహిర్గతం చేయడం జరుగుతుంది. తద్వారా ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో యాంటీబాడీలు మరింత ప్రభావవంతంగా కట్టబడతాయి. ఓకే, నెక్స్ట్, విచ్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ టిష్యూ స్పెసిమెన్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్? అంటే దీర్ఘకాలిక నిల్వ కోసం టిష్యూ నమూనాలను రక్షించడానికి సాధారణంగా ఈ పద్ధతి ఉపయోగిస్తారు. ఆప్షన్ బి అండి, పారాఫిన్ ఎంబీడింగ్. ఏం ఉపయోగిస్తారండి? పారాఫిన్ ఎంబీడింగ్. చూద్దాం. పారాఫిన్ ఎంబీడింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఫర్ ప్రిజర్వింగ్ టిష్యూ స్పెసిమెన్స్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. ఇట్ ఈస్ prevents degradation and allow for easy sectioning. Okay, important. Next one, what is the main purpose of using a special stain in a histopathology? హిస్టోపాథాలజీలో ప్రత్యేక స్టెయిన్లను ఉపయోగించడానికి ప్రత్యేక ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? టు ఐడెంటిఫై స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఆర్ కాంపోనెంట్స్. టు ఐడెంటిఫై స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఆర్ components. Special stains are used to highlight a specific structures or components within tissues, aiding in the diagnosis of various diseases. అంటే ప్రత్యేక స్టెయిన్లు టిష్యూలలో ప్రత్యేక నిర్మాణాలు లేదా భాగాలను హైలైట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వివిధ వ్యాధుల నిర్ధారణలో సహాయపడుతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్ అండి. దీనికి కంటిన్యూస్గా మరొక క్లాస్ ఉంటుంది. సో మార్నింగ్ చెప్పడం అయితే జరుగుతుంది, గమనించాలి. వీడియో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన యాప్లో లాంచ్ చేసిన టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా తీసుకొని అభ్యర్థులు ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.